జయం న్యూస్ కి స్వాగతం. నేను మీ మాధురి. కూచిపూడి నాట్యం నేర్చుకోవడానికి పిల్లలు ముందుకు రావడం శుభ పరిణామం. కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని కూచిపూడి సిద్ధేంద్ర యోగి కళా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కూచిపూడి నాట్య శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో వర్లకుమార్ రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకోగా కూచిపూడికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ఓకే సార్ అన్న ఇచ్చేయండి సార్ శ్రీనివాస్ గారు అట్లా ఇచ్చేయండి సార్. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా శ్రీశైలం రాజమండ్రి ఉప కేంద్రాలుగా కార్యాలయం ఉపయోగిస్తూ ఆ రోజు అది చెప్పండి. నమస్కారం. ఈరోజు శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాపీఠం సారథ్యంలో బ్రహ్మాండంగా 25 రోజుల పాటు శిక్షణా తరగతులు, వేసవి తరగతి శిక్షణ ముగించుకొని చాలా చక్కగా దాదాపుగా 137 మంది సబ్ జూనియర్, జూనియర్స్ కానీ సీనియర్స్ కానీ పిల్లలు వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా శిక్షణ ముగించుకొని ముగింపుగా సర్టిఫికేషన్ ప్రోగ్రామ్కి నన్ను ఆహ్వానించాను. నాతో పాటు మరి ఏదైతే వీసీ గారు, అదేవిధంగా రిజిస్ట్రార్ గారు, అదేవిధంగా ముఖ్యులందరూ కూడా కళాపీఠానికి సంబంధించిన పెద్దవాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. కూచిపూడి సంస్కృతి ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన చారిత్రక సందర్భం. కూటమి ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంది. దాంట్లో భాగంగానే ఇటీవల 3 కోట్లతో బ్రహ్మాండంగా కోనేరును అభివృద్ధి చేస్తున్నాం. వాటన్నిటితో పాటు రాబోయే 2-3 సంవత్సరాల్లో కూడా ఈ కూచిపూడి ఈ ప్రాంగణంలో అవుట్డోర్ స్టేడియంగా ఉన్నదాన్ని ఇండోర్గా చేసే ప్రణాళికలు, అదేవిధంగా ఇంకా దీన్ని డెవలప్ చేస్తూ పోయిన సంవత్సరం దాదాపుగా 3000 మంది ఒకేసారి ప్రపంచ స్థాయిలో వివిధ దేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఒకేసారి 3000 మంది ఇక్కడ నృత్యం చేశారు. తద్వారా నెమలలు నాట్యవాడినట్టుగా ఉంది. అందరూ ఒకేసారి గజ్జె కట్టి ఆ రకంగా నాట్యం చేస్తే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే దిగొచ్చి నాట్యం చేసినంత గొప్ప అనుభూతి అందరికీ దక్కింది. దాన్ని కాపాడుకోవాల్సిన సందర్భం వచ్చింది. రాబోయే మళ్ళీ సీజన్లో ఖచ్చితంగా మళ్ళీ అదే కార్యక్రమం చేయబోతున్నాం. దానికి కోనేరు వేదిక కాబోతుంది. మరి ఈ రకంగా కూచిపూడి సంస్కృతిని ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ మరి పింగళ వెంకయ్య గారు జన్మించారు ఇక్కడే. అదేవిధంగా విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీ రామారావు గారు జన్మించిన ఈ నియోజకవర్గం ఇంత చారిత్రాత్మక ప్రాశస్త్యం ఉన్న నియోజకవర్గాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది.
చరిత్రని అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. మరి కూటమి ప్రభుత్వం దానికి కట్టుబడి ఉందని కూడా తెలియదు.